అంబేద్కరిజమే జగనిజం. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి పేదవాడికి, అభివృద్ధికి దూరంగా ఉన్న చెంచులు, ట్రైబల్స్తో సహా అందరికీ అందించిన గొప్ప సంఘ సంస్కర్త మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ పొలిటికల్ లీడర్ బట్ ఆల్సో ఏ సోషల్ రిఫార్మర్ అండ్ గ్రేట్ సోషలిస్ట్. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా మరియు రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నది వారి ఆశయం. ఈ ప్రక్రియలో భాగంగా భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు వివిధ హక్కులను కల్పించడం జరిగింది. రాజ్యాంగ ఉపోద్ఘాతంలో పొందుపరచిన సోషలిస్ట్ అనే పదం ఉద్దేశం ఏమిటంటే, ప్రజలకు ప్రభుత్వం అందించే ఫలాలు కేవలం పెట్టుబడిదారులకే కాకుండా ప్రజలందరికీ అందాలి, అభివృద్ధిలో సామాన్య ప్రజలందరూ భాగస్వాములు కావాలి అన్నదే ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం అందిస్తున్న సేవలకు, సామాన్యులు కట్టే పన్నులకు సంబంధం ఉండాలి. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందించి సమాజంలో అస్పృశ్యతలు రూపుమాపాలన్నది వారి ఉద్దేశం. ఈ లక్ష్యాలలో భాగంగా భారత రాజ్యాంగంలో వివిధ ఆర్టికల్స్ పొందుపరచి ప్రజలకు వివిధ ప్రాథమిక హక్కులను కల్పించడం జరిగింది. స్వతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు పూర్తి అయినా కూడా నాయకుల చిత్తశుద్ధి లేమి వలన రాజ్యాంగ ఫలాలు ప్రజలకు పూర్తిగా దక్కడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేవలం పెట్టుబడి పెత్తందారులు, గుత్తేదారులకు లబ్ధి చేకూర్చే విధంగా మాత్రమే వారి పరిపాలన సాగుతూ ఉంది. వారి దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు కట్టడం, రోడ్లు వేయడం, మహానగరాలు నిర్మించడం మాత్రమే అని ప్రజలను నమ్మించి చివరకు వాటిని కూడా కార్యరూపం దాల్చనీయకుండా రాష్ట్ర ఖజానా మొత్తం పరిపాలనలో ఉన్న నాయకులకు, వారి బంధువులకు మరియు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి రాష్ట్ర ఖజానాను మొత్తం లూటీ చేయడం జరుగుతోంది. వీరి ధోరణి వలన కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది, అది ముఖ్యంగా కాంట్రాక్టర్లు, పదవిలో ఉన్న పార్టీ నాయకులు, పెట్టుబడిదారులకు మాత్రమే ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ఈ పెట్టుబడి మరియు పెత్తనందారీ ఆలోచన ఉన్న నాయకుల పరిపాలన వలన సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదవారు మరింత పేదవారుగానే మిగిలిపోతున్నారు. పేద ప్రజలందరూ చదువుకి, విజ్ఞానానికి దూరంగా ఉండాలి. తద్వారా పేదలు ఎప్పుడూ వారికి ఊడిగం చేస్తూ బానిసలుగా ఉండాలన్నది తెలుగుదేశం పార్టీ మరియు వారి మిత్రపక్షాల ఉద్దేశంలా కనిపిస్తోంది. పేదలు చదువుకుంటే, విజ్ఞానవంతులవుతే వీరి ఆగడాలు సాగవు, వారి ఓట్లు దన్నుకోవడానికి వీలు కాదు అనే ఉద్దేశంతో వారి పరిపాలన సాగుతోంది. గత పాలకులు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో కనీసం బాత్రూమ్స్ కూడా కట్టలేదంటే వీరికి పేదల పట్ల ఎటువంటి భావన, చిన్నచూపు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరమగీతం పాడి నవరత్నాల పేరుతో ప్రజారంజక పాలన సాగించి దేశ చరిత్రలో పరిపాలనా రంగంలో కొత్త ఒరవడి సృష్టించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పెత్తందారీ, పెట్టుబడిదారీ వ్యవస్థను రూపుమాపి ప్రజాపాలనను కొనసాగించారు. ఏ స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారో వారి ఆశయాలకు అనుగుణంగా చట్టబద్ధ పాలనను, నిజమైన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న నిజమైన అంబేద్కర్ వారసుడు వైఎస్ జగన్. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ ద లా స్ఫూర్తితో కుల, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ₹1 లంచం ఇవ్వకుండానే పొందే వెసులుబాటును ప్రజలకు ఆయన కల్పించడం జరిగింది. ఆర్టికల్ 21A స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు నేడు అనే ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టి అప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం పేదలు, బలహీన వర్గాల ప్రజలకు మాత్రమే చదువుకునే విద్యాసంస్థలుగా ఉన్న వాటిని పూర్తిగా ఆధునీకరించి పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్,
ట్యాబ్స్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు పిల్లలకు కల్పించారు. అదేవిధంగా పేద పిల్లలు ప్రపంచమంతటా ఉన్నత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే వీరికి ఇంగ్లీష్ విద్య తప్పనిసరి అని భావించి వారికి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఉన్నత విద్యా వ్యవస్థలైనటువంటి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, MIT లాంటి ఉన్నత విశ్వవిద్యాలయాలతో గొప్ప విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకొని వీరికి 21st సెంచరీ స్కిల్స్ పూర్తిగా ఉచితంగా అందిస్తూ ఒక నూతన విద్యా విప్లవానికి నాంది పలికిన నవయుగ అంబేద్కర్గా నిలిచాడు వైఎస్ జగన్. ఈ రకమైన నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటర్నేషనల్ స్కూల్స్ 3 నుంచి 6 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం పూర్తితో గ్రామ సచివాలయాలు, RBK సెంటర్స్, విలేజ్ క్లినిక్స్ ఇలా నవరత్నాల స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు ₹1 ఖర్చు లేకుండా అందించిన నిజమైన రాజ్యాంగ వారసుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే అని వైఎస్ఆర్ స్ఫూర్తి ప్రతినిధి రాఘవరెడ్డి అన్నారు. Please like, share and subscribe.